శ్రీకృష్ణదేవరాయలు 556వ జయంతి వేడుకలు నరసరావుపేట బరంపేటలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలుగు భాష వైభవాన్ని, కళలు, సాంస్కృతిక సంపదను ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన విజయనగర సామ్రాజ్య మహావీరుడు, మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలను శనివారం నరసరావుపేట పట్టణంలోని బరంపేటలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉత్సాహంగా సాగింది. ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు హాజరై శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ శ్రీకృష్ణదేవరాయలు తెలుగు జాతి గర్వకారణమని, ఆయన పాలన కాలం తెలుగు చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిందని పేర్కొన్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని శక్తివంతంగా నిర్మించడమే కాకుండా తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలని ఎమ్మెల్యే కొనియాడారు. అష్టదిగ్గజాలతో పాటు అనేక మంది కవులను ప్రోత్సహిస్తూ సాహిత్యానికి విశేష ఆదరణ కల్పించారని తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఆయన చూపిన దూరదృష్టి నేటి తరానికి ఆదర్శనమని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక వీర యోధుడే కాకుండా ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా భావించిన పాలకుడని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతులు, వ్యాపారులు, కళాకారులు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేసి ప్రజారంజక పాలన అందించారని చెప్పారు. నేటి యువత శ్రీకృష్ణదేవరాయల జీవితం నుంచి దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ పెద్దపీట వేస్తోందని తెలిపారు. చరిత్రను స్మరించుకోవడమే కాకుండా ఆ మహానుభావుల ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే జయంతి వేడుకలకు నిజమైన అర్థం ఉంటుందని అన్నారు. ఈ జయంతి కార్యక్రమంలో రాయల్ పీపుల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి కాశీశెట్టి రోషేశ్వరరావు, చామకూరి వెంకట్రావు, అమ్మ శ్రీనివాసనాయుడు, వాసవి మిర్యాల రత్నకుమారి, అలా వేణు, రంగిశెట్టి వేణు, మన్నాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.